తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చేవర్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు. తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని రేవంత్ తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. తమ 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని అన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదాంతో మరొకదానికి సంబంధం ఉందని అన్నారు. ప్రధాని మోదీ తన 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్ కు బుల్లెట్ రైలు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్ కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకురాలేదని విమర్శించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసిన మోదీ మూసీ రివర్ ఫ్రంట్ కు మాత్రం నిధులివ్వలేదన్నారు. అసలు ఏం చూసి మోదీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.